హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 అంశాలు గట్టిగా మాట్లాడుకుందాం. ఒకటి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఇంకోటి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా దాని అప్డేట్స్, ఇంకోటి వైల్డ్ కార్డ్ అప్డేట్స్. మరి ప్రోమో 1 ప్రోమో 2 పరిస్థితి ఏంటంటే, టు బి ఆనెస్ట్ ప్రోమో 1 ప్రోమో 2 చూసిన తర్వాత పూర్తిగా నాకు క్లారిటీ అయితే రావట్లేదు. కొంచెం చూస్తుంటే నాన్న కూతురికి దొరికిపోయాడా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కాంక్రీట్గా తెలియట్లేదు. సో కాంక్రీట్గా తెలియలేనప్పుడు అనవసరంగా ఎందుకు కామెంట్లు పాస్ చేయడం. ఇంకో గంటలో ఎలాగో లైవ్ స్టార్ట్ అవుతుంది. నాన్నగారు ఎలా ఆడారు, కూతురు కోసం ఆడారా లేకపోతే టీం కోసం ఆడారా, గుడ్ బుక్స్లో ఉండడం కోసం ఆడారా అనేది లైవ్లో స్టార్ట్ అయిన తర్వాత నేను లైవ్ రివ్యూ చెప్తా. సో అందుకే ప్రోమో 1 ప్రోమో 2 ఇగ్నోర్ చేస్తున్నా. కొంచెం అనిపిస్తుంది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా తెలియటం లేదు. బట్ అది మాస్టర్ మూవ్ బై బిగ్ బాస్ మాయ. బర్నీ గారిని సంచాలకుగా పెట్టడం అనేది చాలా కీలకమైన డెసిషన్. ఈ డెసిషన్ తీసుకోవడంలో బిగ్ బాస్ అయితే క్లిక్ అయ్యాడు. బట్ నాన్నగారు ఏం చేస్తారో చూడాలి, బర్నీ నాన్నగారు. ఓకే, మనం ఈ 3 అంశాలు గట్టిగా మాట్లాడదాం. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. మన వాళ్ళకొని చూసారుగా, ఈ వీడియో అయ్యాక స్నానం చేయాలి, అలా ఉంటుంది మనతోనే. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. వీడియో చూసే ముందు లైక్ చేయండి. నాకు తెలిసి దసరా బాల్ అనుకుంటా పెద్దగా వెళ్ళట్లే రికమెండేషన్లు. మేబీ అదే ఎఫెక్టా లేకపోతే బిగ్ బాస్ అంటే మీకు పస్ అయిపోయిందో అది ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాదనే కాదు, చూస్తుంటే ఎవరివి వెళ్ళట్లే. అది ఫెస్టివల్ ఎఫెక్ట్ ఆర్ BB9 ఎఫెక్ట్ కొంచెం క్యూరియస్గా ఉంది. వెళ్ళకపోయినా మనం అయితే అలిపరకన బాటసారి వీడియోలు చేసేస్తాం, బట్ జస్ట్ పల్స్ తెలుసుకుందని. సో మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 50K దగ్గరగా ఉన్నాం. ఈ వారంలో అయిపోద్ది అనుకున్నాం కానీ అబ్బే లేదు, వెళ్ళట్లే, మూమెంట్ లేదు అసలు. బట్ నెవర్ లూజ్ హోప్, గట్టిగా ట్రై చేద్దాం అంతే. ఇంకా మొదలు పెడదాం. వైల్డ్ కార్డ్స్కి వెళ్దామా? ఫస్ట్ వైల్డ్ కార్డ్స్కి వెళ్ళిపోతా. అమర్దీప్ రావట్లే. సో నిన్న చెప్పినట్టే బిగ్ బాస్ మేకర్స్ ఎందుకు వైల్డ్ కార్డ్స్లో మనం ఓన్లీ రాయల్ కార్డ్స్ లాగా మనం ఓన్లీ న్యూ ఫేసెస్ అయితే తెచ్చినప్పుడు ఒక ఎక్స్ కంటెస్టెంట్ దట్టు రన్నర్ అప్ ఎందుకు అంత డిమాండ్ అని చెప్పి లైట్ తీసుకున్నారంట. సో అమర్దీప్ ఈజ్ నాట్ కమింగ్ పీరియడ్. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, వీడియోలో చెప్తే క్లారిటీగా ఉంటుందని చెప్తున్నాను. అమర్దీప్ అయితే రావటం లేదు. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఆర్ రాయల్ కార్డ్స్ ఆర్ రాయల్ ఎంట్రీస్ ఒక 6 నుంచి 7 తెద్దాం అనుకుంటున్నారు. గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి మీకు తెలిసిందే కదా. సీజన్ 7 సీజన్ 8లో లాగే అక్టోబర్ 11th ఉంటుంది మనకి. సో ఆ 7 బలంగా అంటే ఆల్మోస్ట్ సైన్లు అయిపోయింది, మాత్రం ఒకళ్ళదే సైన్ అయ్యింది. అంటే 100% అనేది రమ్య, అదే చిట్టి పికిల్ వాళ్ళ చిన్న చెల్లి, బుడ్డి చెల్లి, ఆమెది కన్ఫర్మేషన్ అయిపోయింది. దువ్వుల మాదిరి గారిది ఆల్మోస్ట్ అయిపోబోతుంది. అఖిల్ రాజ్ అని చెప్పి వెబ్ సిరీస్ చేస్తారంట, ఆయనది ఆల్మోస్ట్ అయిపోయింది. కావ్య అని చెప్పాను కదా, ఆమెది అవ్వలేదు. ఆమెది 50-50 అనంట, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. చెప్పాను కదా 2వ తారీఖు వరకు వాళ్ళ టీం సెలవు. 3వ తారీఖు నుంచి మనకి కరెక్ట్గా అప్డేట్ వస్తుంది. 3వ తారీఖు 4వ తారీఖు ఈ శనివారం ఆదివారం అనుకోండి. ఈ శనివారం ఆదివారం అయితే మనకు ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఆమె అయితే లిస్ట్లో ఉన్నారు. ఇంకెవర్రా ఉన్నారంటే రీసెంట్గా ఈటీవీ ప్రభాకర్ గారిని అప్రోచ్ అయ్యారంట. ఆయన సైడ్ నుంచి ఇంకా రెస్పాన్స్ చూడాలి, ఎస్ ఆర్ నో అనేది. ఒకవేళ వస్తే మంచి మూవ్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు 5 వీక్స్ అయిపోయింది కదా, ఏమో ఉపయోగం ఉంటుంది అంటే ఈ సీజన్కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే డొల్లే. సో ఈసారి వైల్డ్ కార్డ్లు గెలవడానికి చాలా ఛాన్స్ ఉంది. సో స్కోప్ ఉంది. నెక్స్ట్ ఓజీ మూవీ చూసారు కదా, అందులో వెంకట్ ఉంటారు చూసారా, ఫస్ట్ చిన్న కొడుకు చచ్చిపోయాడు ఫస్ట్ కంటైనర్ దగ్గర. ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందంట. ఆయన దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు, డిస్కషన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రభాస్ సీన్ ఐడియా ఉంది మీకు, కమీడియన్. సో ఆయన్ని కూడా అప్రోచ్ అయ్యారంట. గట్టి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారంట. బట్ చూస్తున్నారు, దే ఆర్ స్టిల్ అంటే అవుతున్నాయి, డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓవరాల్గా అయితే ఇవి డిస్కషన్లు. కొత్త పేర్లు కూడా రావచ్చు ఈ 3-4 రోజుల్లో. బట్ అమర్దీప్ అయితే రావట్లేదు. ఫ్రెష్ ఫేసెస్ అయితే తెద్దామనుకున్నారు. దట్టు మూవీ బ్యాక్గ్రౌండ్ నుంచే ప్రెస్ చేస్తున్నారు ఎక్కువ మంది తేడాడికి. చూద్దాం. ఓవరాల్గా అయితే ఇది లిస్ట్ వైల్డ్ కార్డ్స్ గురించి. మీకు కాంక్రీట్గా అయితే 3వ తారీఖున రేపు కూడా కాదు, శనివారం ఆదివారం నేను నీకు బలంగా చెప్పగలను. యాజ్ ఆఫ్ నో ఉన్నదైతే ఇది. అమర్దీప్ది నాకు ఎందుకో క్లారిఫై చేయాలనిపించింది, చేస్తున్నాను అది. నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్కి వచ్చేసరికి నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా బ్రో అంటే చాలా ఉంది డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ అంటే, శ్రీజ డేంజర్ జోన్లో ఉందా నిన్న, ఇప్పుడు లేదు. దివ్య మంచి పీక్ మంచి సేఫ్ జోన్లో ఉందా, ఇప్పుడు లేదు. మాస్మైన పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంకా ట్విస్టులు లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తా. ఫస్ట్ పొజిషన్లో ఫ్లోరా అంటే అండి సంజనా గారే ఉన్నారు. మాస్ ఓటింగ్ పడుతుంది. ఆమె దరిదాపుల్లో కూడా ఎవరో లేరు. ఆమె కూడా నిన్న బాగా ఆడింది, చాలా స్పోర్టివ్గా తీసుకుంది. గుర్తుపెట్టుకుని ఈ వారం అంతా ఆమె నెంబర్ 1లో ఉంటారు. ఆ పొజిషన్ మారే సీనే లేదు. ఫస్ట్ పొజిషన్ సంజన, సెకండ్ పొజిషన్ ఫ్లోరా సైని గారికి నేను చెప్తున్నాను కదా, క్రాస్ ఓటింగ్ పడుతుంది. ప్లస్ ఆమె కూడా సైలెంట్గా ఆడుతున్నారు. నిన్న కూడా ఎలాగంటే సెల్ఫిష్గా ఆడకుండా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు ఆమెకి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి సెల్ఫిష్ అనుకుంటారు కళ్యాణి ఇమాన్యుయల్ని. అది కూడా ఆడియన్స్ నోట్ చేసుకుంటారు, నచ్చుతుంది. అండ్ క్రాస్ ఓటింగ్ పడుతుందని చెప్పాను కదా, ఒకసారి మీరే చెప్పండి ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు.
ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంది అనుకుంటున్నారు? సంజన ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? ఒకవేళ వేస్తే బర్నీ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? రాము ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారు? ఇంకా ఎవరైతే సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరికి వేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో దట్ ఆ క్రాస్ ఓటింగ్ ఎవరికి డైవర్ట్ అవుతుందో మనకి తెలుసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో పోల్ పెడుతున్నాను చూడండి. ఎవ్రీడే 2-3 పోల్ పెడుతున్నా. 1,00,000 నుంచి 2 లక్షల వరకు పోల్లు నమోదవుతున్నాయి. మీకు అక్కడ తెలిసిపోతాయి శాంపుల్స్. ఆర్ ఏ పెద్ద పోలింగ్కైనా వెళ్ళి చెక్ చేయండి. మోర్ దాన్ 1 lakh ఉండి పోలింగ్ చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మోస్ట్లీ అలానే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయడం కష్టం. మ్యానిపులేట్ చేయలేమంటే చెయ్యొచ్చు. బట్ 2 లక్షలు 3 లక్షల ఓట్లకి డబ్బులు స్పెండ్ చేయాలంటే వాళ్ళకి పులిసి కారిపోద్ది. బిగ్ బాస్ విన్నర్కి ఇచ్చే మనీ కంటే ఇక్కడ పోల్కి అయిపోతుంది. సో దాన్ని మ్యానిపులేట్ చేయరు. నిజంగా పబ్లిక్ పల్స్. సో ఆ పల్స్ ద్వారాగా నేను చెప్తున్నాను తప్ప ఫేక్ వెబ్సైట్ రిజల్ట్స్ ద్వారా మనం చెప్పట్లేదు. జస్ట్ ఇంకోసారి డిస్క్లైమర్ వేస్తున్నా. సో సెకండ్ పొజిషన్ ఫ్లోరా గారు ఉన్నారు. మూడో పొజిషన్ ఎవరున్నారో చెప్పుకోండి. మూడో పొజిషన్లో రితు చౌదరి ఉంది. రితు చౌదరికి కూడా మంచి గేమ్ పడింది, గేమ్ బాగా ఆడుతుంది. సో రితు చౌదరి గారు 3కి పుష్ అయ్యారు. 4వ పొజిషన్లో శ్రీజ ఉంది. శ్రీజకి నిన్న చాలా హెల్ప్ అయింది. అఫ్కోర్స్ నిన్న బ్యాడ్ డే, బ్యాడ్ లక్కే. బట్ బ్యాడ్ లక్కే గుడ్ లక్ మారింది. ఎలా అంటే సింపతి ద్వారా మారింది. అరే అమ్మాయి బాగా ఆడుతుంది కదా, బాడుతున్నా కూడా ఎందుకు ఇంత నెగిటివిటీ? ఫస్ట్ 2 వారాలు అయ్యింది కదా, అయిపోయింది. ఇప్పుడు అందరూ కన్నింగ్గానే సేఫ్గానే ఆడుతున్నారు కదా, సో ఈ అమ్మాయి కొంచెం బెటర్ కదా అని చెప్పి మంచిగా సింపతి కూడా వర్కౌట్ అయింది. ఆమె 4th ప్లేస్లో వచ్చారు. ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నో. ఈరోజు ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే మనం ఏం చేయలేము. 5th పొజిషన్లో వచ్చేసరికి దివ్య నిఖితా గారు ఉన్నారు. అది మ్యాటర్. దివ్య నిఖితా గారికి ఓటింగ్ పడిపోయింది దానికన్నా అనకుండా వీళ్ళు ఎగడం ఆమెది కొంచెం ఎఫెక్ట్ అయింది. అలా పడింది. ఇందాక నిన్న చెప్పాను కదా, ఎక్సెప్ట్ సంజన మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే పేరుకి 2, 3, 4, 5 అని. అలాగే ఉంటుంది, రేపు కూడా అలానే ఉంటుంది. సో దివ్య నిఖితా గారు కూడా డేంజర్ మేల్స్లోనే ఉన్నారు. ఇది నిజం, నమ్మాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హరీష్. అందరూ హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ మీద పడిపోయినట్టు వీళ్ళవి పుష్ అయ్యి ఈయన మాత్రం కిందకు వచ్చాడు. నిన్న వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నాడు 5th పొజిషన్లో. ఈయన ఇంకా మరీ కిందకు వచ్చాడు. మన పోల్లో కూడా ఆయన కిందే ఉన్నాడు, మిగిలిన పెద్ద పోల్లో కూడా ఆయన కిందే ఉన్నాడు. మ్యాటర్ ఏం లేదు, ఆ హేట్రెడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ నిన్న టాస్క్ ఆయన బాగా ఆడాడు, ఎస్పెషల్లీ ఆ టైల్ టాస్క్ బాగా ఆడారు. బట్ అది ఆయనకి మైలేజ్లా హెల్ప్ అవుతుంది అనుకున్నా కానీ హెల్ప్ అవ్వలేదు. అది ఆశ్చర్యం. మిగిలిన వాళ్ళందరికీ హెల్ప్ అయింది. సో ఇదే కంటిన్యూ అయితే మార్క్ మై వర్డ్స్ అండ్ బుక్ మార్క్ దిస్ వీడియో, హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి వెరీ హై ఛాన్స్. సింగిల్ ఎలిమినేషన్ చాలు, డబుల్ ఎలిమినేషన్ అవసరం లేదు. అండ్ మోస్ట్లీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండదు. నెక్స్ట్ వీక్ 100% డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ తర్వాత 5 weeks కంప్లీట్ అవుతే అప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తారు కాబట్టి 100గా 200% డబుల్ ఎలిమినేషన్. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్. ఎందుకంటే 6 పెట్టుకుని డబుల్ ఎలిమినేషన్ చేయరు. ఒకవేళ చేస్తే సీక్రెట్ రూమ్ అనే ఆప్షన్లా చేస్తారు. అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ వారం సింగిల్ ఎలిమినేషన్. ఈ ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే మాస్క్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్. అది పీరియడ్. ఇది ఓటింగ్ ట్రెండ్. రేపు ఎలా ఉందో కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ అప్డేట్స్. నేను ఫస్ట్ 2 గేములు రెడ్ టీమే గెలిచింది కదా. 3వ టీమ్ హిప్పో గేమ్ ఉంది కదా, హంగ్రీ హిప్పో గేమ్, అది కూడా రెడ్ టీమే గెలుస్తారు. రెడ్ టీం గెలిచి ఇమాన్యుయల్ కంటెండర్ అవుతారు. దాని తర్వాత ఇంకో 2 గేమ్లు అవుతాయి. ఆ 2 గేముల్లో ఒకటి రితు, ఇంకొకరు రాము కంటెండర్ అవుతారు. సో ఓవరాల్గా 4 కంటెండర్ అవుతారు. ఎవర్రా అంటే కళ్యాణ్ ఫ్రమ్ రెడ్ టీమ్, ఇమాన్యుయల్ ఫ్రమ్ రెడ్ టీమ్, రితు బ్లూ టీమ్ అనుకుంటా, రాము ఎల్లో టీమ్ అనుకుంటా. సో వీళ్ళు 4 కంటెండర్ అవుతారు. వీళ్ళు 4 మధ్య ఒక టాస్క్ పెడతారు. ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారో దే విల్ బికమ్ ది 4th కెప్టెన్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు మీరు, అది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వరకు పొరపాటు మీరు వీడియో చూస్తే ఇమాన్యుయల్ అనుకుంటున్నారా, రాము అనుకుంటున్నారా, కళ్యాణ్ అనుకుంటున్నారా, రితు అనుకుంటున్నారా? రితు 4 నా లక్కీ నెంబర్ అని చెప్పి చాలా నేను మిడ్ నైట్ గుసగుసల్లో తెగ మాట్లాడింది. సో బిగ్ బాస్ ఆమెకి ఏమైనా హెల్ప్ అయినట్టు టాస్క్లు పెడతారా, సపోర్టింగ్ టాస్క్ పెడతారా, ఏకాభిప్రాయం టాస్క్లు పెడతారా, ఫిజికల్ టాస్క్ పెడతారా, మెంటల్ టాస్క్లు పెడతారా అనేది కాసేపు వెయిట్ చేస్తే పవన్ గడ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. 10,000 దగ్గరలో ఉన్నారు, అది కూడా అవ్వట్లే. సో అక్కడ నేను త్వరగా స్టోరీలో పెడతాను రాదర్ దాని వీడియోలో పెట్టేసరికి 2-3 గంటలు పడుతుంది. సో క్విక్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, జెన్యూన్ అప్డేట్స్ రివ్యూస్ మై రివ్యూస్ ఛానల్లో వస్తాయి. వన్స్ అగైన్ హ్యాపీ దసరా. అందాక ఈ వీడియోని వీక్షించండి. లైవ్ చూసిన తర్వాత నేను ప్రాపర్గా కామెంట్ చేస్తాను. ఇలాంటి టాస్కుల్లో షుగర్ పేషెంట్లో మనం ఆవేశంగా రివ్యూ చెప్తాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది. ప్రాపర్గా చూసే చెప్తాను. అది మ్యాటర్. సభకు నమస్కారం. ధన్యవాదాలు.